సాగండి మనతోటి విజయకిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయకిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులు అందరికీ గుడ్ మార్నింగ్. విజయకిరణ్ గారు, కూటమి ఓట్లు పూర్తి స్థాయిగా ఒకరికొకరు గ్రౌండ్ లో ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి? పిఠాపురంలో జనసేన అధినేత బహిరంగ సభల తర్వాత కూటమి సభలు ఇదే విధంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చారు. కూటమి కట్టకూడదని విశ్వ ప్రయత్నాలు చేశారు, అవన్నీ విఫలమైనవి. కూటమి అనేది ఇప్పుడు ఎన్నికల రణరంగంలోకి ముందుకు వచ్చేసింది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి మాట్లాడుకోవటం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి మాట్లాడుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకోవటం ద్వారా ప్రజలు ఓడిపోయారు. సరైన గొంతుక అసెంబ్లీలో లేకపోవటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ ప్యాక్ అసెంబ్లీలో లేకపోవటం వల్ల ప్రజలు ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వారు చేయగలిగిన అన్ని పోరాటాలు చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం ద్వారా, అంటే ఇప్పుడు కొంతమంది ఒక పార్టీకి ఫిక్స్ అయి ఉంటారు, ఇంకొంతమంది ఇంకొక పార్టీకి ఫిక్స్ అయి ఉంటారు. న్యూట్రల్ ఓటింగ్, అదేవిధంగా అప్కమింగ్ యూత్, ఆ పార్టీలో ఈ పార్టీలో కొంత అణిచివేతకు గురైన వాళ్ళు కానీ, ఇబ్బంది పడ్డోళ్ళు కానీ, వారందరూ కూడా ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం సహజంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అన్ని వర్గాలు కూడా ఏదో చిన్న చిన్న ఇబ్బందులను కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెద్ద ఇబ్బందుల మీద ఫోకస్ పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో ఇందాక హనుమంత్ రెడ్డి గారు చాలా పాట పాడారు. నేను అడుగుతా ఉన్నా, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన పనులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో రకరకాల కోర్సులు తీసుకొచ్చి దానికి సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా, అంటే దానికి ప్రిపరేషన్ లేకుండా ఉన్న పలంగా రకరకాల, అంటే ఈరోజు నైట్ నాకేదో కల వస్తుంది, లేదు ఎవరో ఏదో ఒక ఫార్ములా చెప్తారు, దానికి ఏదో కిక్ బ్యాక్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, అవన్నీ తెచ్చి ఇంప్లిమెంట్ చేయడం, బైజూస్ లాంటి కార్యక్రమాలు తీసుకురావడం. అంటే 27 పథకాలు రద్దు చేశారు. పీజీ స్కాలర్షిప్ని, అంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్లో పీజీ చదువుకోకూడదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయదు. సహజంగానే ఏదో చాలా చేసామని చెప్తున్నారు. పోలవరం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఒకటి చాలదు, 3 రాజధానులు కావాలన్నారు. ఒక్క రాజధానిలో ఒక్క ఇటుకి పెట్టలేదు. మీరు నిజంగా రాయలసీమ మీద మీకు ప్రేమ ఉంటే, మూడు రాజధానుల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు చేసిన ఒక్క ప్రయత్నం చెప్పండి. కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, న్యాయ రాజధాని చేయడానికి కావాల్సిన ఒక్క ప్రయత్నం చెప్పండి. మీరు ఒక్క ప్రయత్నం చేయకుండా ఊరికే టైం పాస్ చేస్తూ, నేను అనుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్న ఐఏఎస్లు కూడా అనేకమైనటువంటి తప్పిదాలు చేయటంలో వారి పాత్ర కూడా ఉందని నా దృఢమైన విశ్వాసం. ఎందుకంటే వీళ్ళు చట్టాలు చెప్తున్నప్పుడు కూడా ఐఏఎస్లు, ఇప్పుడు 27 పథకాలు మనం రద్దు చేస్తున్నామంటే ఐఏఎస్లు చెప్పాలి కదా ప్రభుత్వానికి, సార్ ఇది రాజ్యాంగ విరుద్ధం అండి, మేము ఇది చేయకూడదని చెప్పి చెప్పాల్సిన ఐఏఎస్ల పాత్ర కూడా ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఒక్కటే నేను అంటానికి లేదు. ఐఏఎస్లు కూడా వారు చేయాల్సిన పనులు వారు చేయలేదు. అంటే అధినాయకుడు, అంటే ముఖ్యమంత్రి ఏది చెబితే దానికి గంగిరెద్దులాగా తల ఊపారనేది నా విశ్వాసం. ఎందుకంటే నాకు సంబంధించి నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చానో ఆ కమ్యూనిటీకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈ రోజున అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారంటే అది ఆ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంట్, వాళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీస్ తరఫున రిప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ రోజున ఎస్సీ నియోజకవర్గాల్లో వీళ్ళ పెత్తనం ఏంటండి? ఎస్సీ నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో అతని కాలు పక్కన పెట్టనిచ్చారండి. అతను ఒక్క పని చేయగలిగినాడా? అతను అసలు ఒక ఎమ్మెల్యేకు ఉండే ఒక్క హక్కున్న అతను వినియోగించుకోగలిగాడా? చివరికి ఆ నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెత్తనం ఏంటి? హోంమంత్రిగా సుచరిత గారు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం ఏంటి? అందుకని ఇటువంటి ఎక్కడైనా అంతే కదా. గతంలో తెలుగుదేశంలో కూడా అదే తీరుంది కదా.
విజయకరణ్ గారు సార్, ఇది ఇప్పుడే కొత్త ఏం కాదు కదా, గత ప్రభుత్వాల్లో కూడా గతంలో కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న అటువంటి కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా దాన్ని ఎవరైనా సరే రాజకీయాలు అతీతంగా ఖండించాల్సిందే. అంటే మా ప్రభుత్వంలో నిజంగా అటువంటిది ఉంటే, ఆ పథకం జరుగుంటే ఉదాహరణ చెప్పండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో అటువంటిది ఏమైనా జరుగుంటే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పేరు చెప్తా ఉన్నాను. ఇప్పుడు పార్టీలు మారటం గురించి ఏదో చెప్పారు. ఇప్పుడు ఎలీజా కనీసం ఇంటర్వ్యూ ఇచ్చారా? కనీసం మీకు టికెట్ ఇవ్వట్లేదని కనీసం ఒక మాట అన్నా పిలిచి ఇగో నీకు ఇవ్వలేకపోతాం, నీకు ఇక్కడ అకామిడేట్ చేస్తామని చెప్పగలిగారా? అంటే ఎస్సీలు బీసీలు పదవులు కేవలం ఏదో అలంకారప్రాయం అయిపోయినాయి అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి వీరు అధినాయకులు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. కానీ లోకల్లో ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాల్లో నేను చూస్తా ఉన్నాను, ఆల్రెడీ మనం గెలిచిపోయాం, ఇంకా మనం పని చేయాల్సిన పని లేదు, పార్టీ క్యాడర్ని పట్టించుకోవాల్సిన పని లేదు అనేటువంటి మనస్తత్వంలోకి వచ్చేసారు. ఇది ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అవును, ఇది ఇప్పుడు నేను మా పార్టీ అయినా జనసేన పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యే అభ్యర్థులకి నా విన్నపోయిందంటే, ఇంకా మనం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కష్టపడాలి. అన్ని కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్ చాలా అవసరం. అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు పడే కష్టంలో అభ్యర్థులు కూడా కలిసి పనిచేస్తే గెలుపు అనేది పెద్ద దూరమేం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక స్వాంతన కావాలి. ఈ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నాయండి, లిక్కర్ ద్వారా నిజంగా లిక్కర్ పాపం అయితే మాత్రం ఈ ప్రభుత్వం మోయవలసిందే. లిక్కర్ లో జరిగిన స్కామ్ ఏదో ఢిల్లీ స్కామ్ అంటున్నారు, ఢిల్లీది పెద్ద స్కామ్ కాదండి నాకు తెలిసినంత వరకు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ రాబోయే రోజుల్లో మీరు చూడబోతా ఉన్నారు. భారతదేశంలో ప్రజలందరూ కూడా అవాక్కయ్యేటువంటి స్కామ్ ఆ లిక్కర్ స్కామ్. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారా, లేదు ఆ మినిస్ట్రీ ఉందా, లేదా ప్రభుత్వ పాత్ర ఉందా ఏంటా అనేది అవన్నీ కూడా ఏజెన్సీలు బయట పెడతాయి. కానీ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. డిజిటల్ యుగంలో భారతదేశం మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ కు పోతున్న ఈ సందర్భంలో క్యాష్, ఓన్లీ క్యాష్ తప్ప యాక్సెప్ట్ చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అది పెద్ద స్కామ్. ఆ స్కామ్ ఓన్లీ ఆర్థికంగా ఉంటే అది వేరే విషయం. కానీ ఆ మందు వల్ల పేదవాడు, మద్యం అలవాటు ఉన్నవాడు అనారోగ్య పాలు ఎంత అవుతా ఉన్నాడు, వాడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గురజాల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మేము తిరిగినప్పుడు దరిదాపుగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది బెడ్ రిడన్ అయి ఉన్నారండి. ప్రతి ఊర్లో 5 మందో 10 మందో కేవలం పిచ్చి మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే వారు గెలుపు అనేది అసాధ్యం. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక బలం ఏంటంటే బటన్ నొక్కారు కాబట్టి, అక్రమ మార్గాల్లో వేల కోట్లు వెనకేసుకున్నారు కాబట్టి, కేవలం డబ్బులు ఇవ్వడం ద్వారా మాత్రమే వీళ్ళు ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉండే చిన్న చిన్న ఇబ్బందుల్ని వాళ్ళు క్యాష్ చేసుకొని తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారు. అభ్యర్థులు ఖచ్చితంగా ఒళ్ళు వంచి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ప్రజల యొక్క ఆమోదంతో గెలుద్దామనే ఉద్దేశం లేదు, ప్రజల్ని మభ్యపెట్టి గెలుద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇందాక చందు సీనన్న చెప్తా ఉన్నాడు పవర్ షేరింగ్ గురించి. రైట్, మళ్ళీ వస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైనటువంటి తక్కువ చేసి